ఎవరో మన ఇంటికే సంబంధం లేని వాళ్ళని మాట్లాడారు. కానీ ఆ సంబంధం లేని వాళ్లే ఇప్పుడు హాస్పిటల్ బిల్లు కట్టారు. నీకు ఓకేనమ్మా? ఇందులో మొహమాటాలేం లేవు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే డబ్బులు వాపస్ ఇచ్చేయమని చెప్తాను. చూసారా, ఎవరికి నోరు పెగలట్లేదు. అసలు వాళ్ళ ఇంట్లోంచి గెంటేస్తే ఎక్కడికి వెళ్తారనే ఆలోచన అయినా వచ్చిందా మీకు? అట్లీస్ట్ వాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని ఆలోచించారా నువ్వు మీ అమ్మ? చూడండి, నిజం మీలాంటి వాళ్ళకి విషంతో సమానం. దాన్ని జీర్ణించుకోవడం మీ వల్ల కాదు.